ఇక పాకిస్తాన్లో వరుస హత్యలకు పాల్పడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి విజృంభించారు. ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ని పాకిస్తాన్ ఐఎస్ఐ కిడ్నాప్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన స్కాలర్ ముఫీదా మీర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. శుక్రవారం రాత్రి బలూచిస్తాన్ టర్బాట్లోని మసీద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనలను ముగించుకొని మసీదు నుంచి బయటికి రాగానే ముఫ్తీ షా మీర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మీర్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. రెండు 2016లో కిడ్నాప్ కి గురైన రిటైర్డ్ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ఇరాన్లోని చాబహార్లో వ్యాపారం చేసేవారు. ఇరాన్లో ఉన్న పాక్ ఏజెంట్లు కుల్భూషణ్ జాదవ్ని అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్లో ముఫ్తీ షా మీర్ ఐఎస్ఐ ఏజెంట్లకు సహకరించాడని కూడా తెలుస్తోంది. బలూచిస్తాన్లోని కుల్భూషణ్ ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని ఆ తర్వాత పాకిస్తాన్ ప్రకటించింది. భారత గూఢాచారి అన్న ఆరోపణలను కుల్భూషణ్పై మోపారు. 2017 ఏప్రిల్లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు కుల్భూషణ్కి మరణ శిక్ష విధించింది. ఆ మరణ శిక్షను సవాల్ చేస్తూ భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుల్భూషణ్కి మరణశిక్ష వాయిదా పడినా విచారణ కొనసాగుతోంది. ఆయుధాలు, మానవ అక్రమ రవాణాల్లో కీలకమైన పాత్ర పోషించిన ముఫ్తీ షా మీర్ మత సంస్థ జమియాత్ ఉలేమా ఈ ఇస్లాంలో సభ్యుడు. ఇదే పార్టీకి చెందిన మరో ఇద్దరు సభ్యులను కొద్ది రోజుల క్రితం కుబ్జార్ ప్రాంతంలో కాల్చి చంపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద సంస్థలతో ముఫ్తీ షా మీర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచూ ఉగ్రవాద క్యాంపులను మీర్ సందర్శించేవాడు కూడా. ఉగ్రవాదులను భారత భూభాగంలో అక్రమంగా ప్రవేశపెట్టడంలో మీర్ సహకరించేవాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్లోని ఉగ్రవాద సానుభూతి పరులను 2-3 ఏళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతూ ఉండటం కలకలం రేపుతోంది. దీనికి భారతదేశానికి చెందిన రా కారణమని పాకిస్తాన్ పలుమార్లు ఆరోపించింది. కానీ భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ఆరోపణలను తిప్పికొడుతూ వస్తోంది.